బాధలు ఎన్నైనా అందరూ నన్ను విడిచిన ఒంటరిగా నేనున్నా. నీ ఉంటే చాలును యేసయ్యా, నీ ఉంటే చాలును యేసయ్యా. ఎవరెవరో వస్తారు మేముంటామంటారు, మానాలు చేస్తారు విడిచి వెళ్ళిపోతారు. ఎవరెవరో వస్తారు మేముంటామంటారు, మానాలు చేస్తారు విడిచి వెళ్ళిపోతారు. వారైనా మరుచుదురేమో నేను మరువనన్నావు, వారైనా మరుచుదురేమో నేను మరువనన్నావు, వారైనా మరుచుదురేమో నేను మరువనన్నా. ఎవరున్నా లేకున్నా నీ ఉంటే చాలును యేసయ్యా. మనుషులను నమ్మాను మోసం చేశారయ్యా, అదే నా ప్రాణమని తలంచాను దేవా. మనుషులను నమ్మాను మోసం చేశారయ్యా, నా ప్రాణమని తలంచాను దేవా.
కించపరచి విడిచి వెళ్ళిని, నిందించుచు అవమానపరచి విడిచిపోయెనే, నిందించుచు అవమానపరచి నన్ను విడిచిపోయెనే. ఎవరున్నా నీకున్నా నీవుంటే చాలు యేసయ్యా. ఎవరున్నా లేకున్నా నీవుంటే యేసయ్యా. కష్టాలు ఎన్నైనా బాధలు ఎన్నైనా అందరూ నన్ను విడచిన ఒంటరిగా నేనున్నా. కష్టాలు ఎన్నైనా బాధలు ఎన్నైనా అందరూ నన్ను విడచిన ఒంటరిగా నేనున్నా. నీవుంటే చాలును యేసయ్యా. 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 ఎవరున్నా నీకున్నా నీవుంటే చాలును యేసయ్యా. నేను ఎవరినైతే నమ్మానో నమ్మిన వారు అందరూ కూడా ఒక్కరు కాదు ఎదురు కాదు, నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నన్ను మోసగించారు. నన్ను మోసం చేసి నా విషయంలో అభ్యంతరపడుతూ అందరూ నన్ను విడిచిపెట్టారు. ఏ ఒక్కరు కూడా నా యొద్ద లేరు. ఏదైనా నా యొద్ద ఉన్నదంటే ఆయన నాకు అనుగ్రహించిన వారు ఆయన మాత్రమే. హల్లెలూయా. మనుషులు నమ్మాను, వారే నా ప్రాణం అనుకున్నాను. నేను అయితే వారి విషయంలో మోసపోయి ఉన్నాను. హల్లెలూయా. ఏదేమైనా నిజమే వాక్యం ఉంటుంది కదా, మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట ఆశ్రయించడం మేలని. నిజమే, మనుషులు నమ్మటం వల్ల ఎంత నష్టమో అనేది నేను పొంది ఉన్నాను. ఎవరిని కూడా నమ్మటానికి లేదు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని వాక్యం చెబుతుంది. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉంటుంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ పాటను ఇలా పాడుతున్నానంటే అది నా కష్టం, నాకున్న నష్టం, నేను నా అనుభవం అంటే చాలామంది సినిమా పాటలతో నా పాటలతో ఈ పాటలతో పోలుస్తూ ఉంటారు. పాటలు పాడటం రాయటం అనేది మాటలు కాదు. ఎంత వేదన ఎంత బాధ ఉంటే ఈ పాటలు ఇలాగా పాడుతూ ఉంటాను. ఈ బాధ వేదన అనేది దేవుడు నాకు కలగజేసిన విధానాన్ని బట్టి నేను ఈ పాటలు పాడగలుగుతున్నాను. ఈ అనుభవాన్ని నేను పొందుకోగలుగుతున్నాను. మనుషులు మోసం చేసిన, ఒకవేళ మనుషులు తిరుగుబాటు దాడి చేసిన, ఒకవేళ మనుషుడు దొంగిళ్ళని చూసిన, దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు, న్యాయం చేయగలిగిన దేవుడు. న్యాయం చేయగలిగిన దేవుని నేను అనుసరిస్తున్నాను, సేవిస్తున్నాను, ఆయన పని చేస్తున్నాను, ఆయన కొరకు నిలబడి ఉన్నాను. ఇట్లా మీ దైవజనుడు పాస్టర్ జి కృపాపాలన్న, సిక్కాల, పాలకొల్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే మా పరిచర్య వివరాలు పల్లిపాడు, పాతపేట. ఆదివారం ఆరాధన మరి 11 గంటలకు ప్రారంభం, 1 గంటకు ముగింపు. శుక్రవారం 12 గంటలకు ఉపవాస ప్రార్థన, 2 గంటలకు ముగింపు. ఎవరైనా దైవ ఆశీర్వాదాలు, బలం, దురాత్మ చేత పట్టు బలహీనులుగా ఉంటారు, విడుదల పొందాలనుకున్న వాళ్ళు ఆరాధనలో పాలు పొందొచ్చు. ఎవరు సంఘంలో నాయకులుగా కాదు కానీ ఆయన అందరినీ రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
హల్లెలూయా.